గత 2 రోజుల నుంచి నేను కొంత సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ కొన్ని ఛానల్స్లో వార్తలు చూడడము వినడం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మినిస్టర్. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మీద కొన్ని వార్తలు వాళ్ళతో మాట్లాడిండు, వీళ్ళతో మాట్లాడిండు, ఎవరిది వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా కొంత మీడియాలో వార్తలు వేయడం, దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఏది నిజం, ఏది అబద్ధం, ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేరు. ఒకరినొకరు మాట్లాడుకోవడము, ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రాన మనము దీనికోసమే దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము. ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో, అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ. దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడినను, అనధికారులతో మాట్లాడినను, ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము. ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఒక ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడిగా నల్గొండ జిల్లాలో ఎదిగి రాష్ట్ర నాయకుడిగా ఆయన ఒక ఫిగర్. రాష్ట్ర రాజకీయాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్. ఆయనకంటే ఒక స్టైల్ ఉంది, ఆయన ఒక ఫిగర్. ఆయన కూడా కొంత కాదు, మ్యాక్సిమం తను కూడా చాలామంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో. వెంకటరెడ్డి అదొక టైప్ క్యారెక్టర్, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన కూడా యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకటరెడ్డి కంటూ ఒక సపరేట్ ఆయనకంటూ ఒక చరిస్మా తయారు చేసుకున్నటువంటి వ్యక్తి, నాయకుడు ఆయన కూడా. కానీ ఎందుకు ఈ 3-4 రోజుల్లో 5 రోజుల్లో ఈ వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది, ఎందుకు వాడారు, అంత అవసరం ఏమొచ్చింది, ఎవరిదో వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి? ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం. ఎంత కష్టపడి వచ్చాడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా? కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా. నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. నేను చాలా తీవ్రంగా ఆవేదనతో, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించినోడు వాడి చెప్తాడు. అసలు వాడేవాడాడు వాడికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులారా. ఎవరి విషయాలనే ఒకరి వ్యక్తిగత విషయాల్లో ఎవరిది వాడు ఏదో చేతిలో ఫోన్ ఉంది కదా, కొట్టుకుంటే ఏదో వేసేస్తే అవతల బుద్ధి తల్లితే అయిపోతుంది కదా. ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరు చేసినది చాలా తప్పు. ఇది మూర్ఖులు, ఇలాంటి ప్రచారం చేసే వాళ్ళు మూర్ఖులు వీళ్ళు. వాళ్ళు ఎవరైతే లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది వాళ్ళకు కూడా ఇది మంచి పద్ధతి కాదు. కోమటిరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి, మీడియాలో వేయండి అని ఎవరన్నా
ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కానీ అది కూడా చాలా రాంగ్. అది వాడు ఎవడైనా ప్రేరేపించి ఎవడోవాడు వార్త రాయడము వేయడము వానికి బుద్ధి లేదు, ప్రేరేపించడానికి వేసేవానికి కూడా బుద్ధి లేదా? ఏమైనా కామన్ సెన్స్ ఉందా ఎవరికైనా ఇట్లాంటి ఇసండి? ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా, దేశ సమస్యనా, ఇదేమన్నా ప్రజా సమస్యనా? ఇదేమన్నా అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బ్లేమ్ చేయాలని కొంత ఏందా చేసేది ఏంది? ఇది ఎవడెవడన్నా చేయించినా తప్పు, చేసేటోళ్ళది కూడా తప్పే. ఇదేమి సాంప్రదాయాలు ఇవన్నీ? ఎవడరా మీకు చెప్పింది ఇదంతా? ఇట్లా ఏమన్నా ఎవడరా మీకు చెప్పింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద? ఎవడు చెప్పాడు? ఎస్టోళ్ళకైనా బుద్ధిందా? ఎస్టోళ్ళకైనా ఎవడరా మీకు చెప్పింది? వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ అధికారితో మాట్లాడి ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వాడతాడు. ఎవడరా వాడు చెప్పినాడు? పిచ్చిముండా వర్తిలో అది చెప్పినాడు ఎవడు? ఏస్టోడు ఎదురా? ఎవడరా మీద ఎవరు? ఒక పర్సన్ ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బురద చల్లి చేత వాళ్ళ ఏమంటారు అది ఒక కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా కూడబెట్టి నాయకులకు ఎదుగుతాం రా, కష్టపడి ఎదుగుతాము. కోమటిరెడ్డి ఏంది, జగ్గారెడ్డి ఏంది, ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటుంది రా, పర్సనల్ ఉంటుంది. నువ్వేమను రా నీకే? ఎవడరా మీకు చెప్పింది? ఎవడరా మీకు చెప్పింది ఇట్లా వార్తలు ఏమని పిచ్చిముండా కొడుకులు? పబ్లిక్ మీద రాసుకోండిరా. ఎవడన్నా ఉంటే ప్రజలకు ఈ సమస్య ఉన్నది రాయండి, ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు. ఎవడరా మీకు చెప్పింది? ఏం వాడతాడు రవి? బుద్ధి లేదు పిచ్చిముండా కొడుకులకు. కెమెరా ఉంది మీకు, ఏదన్నా ఇక చేతుల కలం ఉంది కానీ మీరు రంగోడుతోడేనారా? ఎవడరా మీకు చెప్పింది? ఏం సాగుగా మరి ఇదంతా చెత్త నా కొడుకులు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎంత కష్టపడి వచ్చిండ్రా కోమటిరెడ్డి వెంకటరెడ్డి? చెత్త నా కొడుక. ఆడెవడో చెప్పిండు, వీడెవడో వేసిండు వార్త, ఎవరితో మాట్లాడిండట. ఏంద్రా మాట్లాడితే ఏంద్రా? ఇదేనారా మీకు చెప్పింది? ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో చేస్తున్నారే, మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు? మీ అక్కతోడో నీ పిల్ల వార్తలు వేసిన భార్యతో మాట్లాడితే ఇట్లా వేస్తారా మీరు? వార్తలు ఇట్లా రాస్తారా చెత్తనా కొడుకులారా? ఎవడరా కొమరెడ్డి గురించి వార్తలు? ఇది అవసరమారా మీకు? చెత్తనా కొడుకుల చేతిలో ఫోన్ ఉంది కదా అని, ఏదో కలం ఉంది కదా అని 4 లక్షలు రాస్తారు. రంగరుద్రుడు వార్తలేడు. ఏంద్రా మీరు? ఏం పద్ధతి రా? ఏం సదాపరారా మీరు? పొండ్రా ఊళ్ళలో పోండి, పేద ప్రజలు ఉన్నారు, వాళ్ళ కష్టాలనే రాయండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి. ఆ వార్తలు రాయండి రా. ఎవడరా మీకు చెప్పింది? చెత్త నా కొడుకు లెక్క. కోమరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బురద జల్లి బ్లేమ్ చేస్తారా? ఎవడరా మీకు చెప్పింది? ఫోర్స్ చెత్త నా కొడుకు లెక్క. తప్పిది. మూర్ఖులమైపోయారు. అవు వెంకటరెడ్డి మొగోడ్రా ఏంద్రా? ఒక ముగాయన ఒక ఆడమ మాట్లాడితే ఇక అవేనారా? ఇక వార్తలు లేవురా మీకు? ఇక ఎంత కష్టపడి వస్తాం రా మేము లీడర్లము. లక్షల కోట్ల అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాం రా మేము. 4 ముక్కలు వచ్చిన 4 వచ్చిన ముండా కొడుకులు వార్తలు రాసి పర్సనల్ డ్యామేజ్ చేస్తారా నా కొడుకులారా? ఎవడరా మీకు చెప్పింది? చెత్త నా కొడుకులారా.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ డామేజ్ చేయడానికి ఇది ఒక తమాషా పెట్టుకున్నారా? ఎవడరా మీకు చెప్పింది? చెప్తా ఎంత కష్టపడి వచ్చి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా? రూపాయి ఖర్చు లేకుండా ఖర్చు లేని రాతలు రాసి కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తారు. కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాలు అదొక రోల్, ఒక పెద్ద రోల్ రా. నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి. నేను చాలా తీవ్రంగా ఆవేదనతో, ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఎవరైనా ప్రోత్సహించినోడు వాడు చెప్తాడు. అసలు వాడేవాడాడు వాడికి ఉందా? ప్రోత్సహించినోడు ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం, ఆ గట్స్ ఉన్నాయా? ఎవడైనా ఈ వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి, స్టోరీస్ వేయండి చెప్పేంత వాడికి ఎవరికైనా గట్స్ ఉన్నాయా? వాడు మగవాడైతే వాడు వచ్చి బయట మాట్లాడమని చెప్తామని సంగతి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన పర్సనాలిటీని చెత్తనా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులారా. ఏమవుతుందిరా? మీరు రాస్తే ఏమవుతుందిరా? మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుందిరా మీరు రాసినంత మాత్రాన, మీరు చేసినంత మాత్రాన. కోమటిరెడ్డి దట్స్ ఆల్, లీడర్ అంతే. ఇది నా వీడియో హెచ్చరిక అనుకోండి వేసిన వాళ్ళకు. ఇలా కులాలు లేవు, మతాలు లేవు. హిందువులు ఉంటారు, ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు, అన్ని కులాలు ఉంటారు. ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం ఏముంటది. పేదవాడికి కులాలు లేవు, మతాలు లేవు. అందరికి ఇళ్ళ జాగా లేని వాడికి ఇల్లు జాగా కావాలి. ఇది నా లైన్. ఓకే, కాబట్టి ఇప్పుడు ఇక నేను ఎంట్రీ అయినా ఇక స్టార్ట్ చేస్తాను. మీకు చెప్పడానికి నేను వచ్చి కూడా చాలా గంటలు అయిందమ్మా. నేను ఐబీలో అధికారులతో మాట్లాడి కొంత పూర్తి ఐడియాతో మీ ముందుకు రావాలని నేను ఇక్కడికి వచ్చి ఇన్ని విషయాలు మీ అందరికి చెప్పడం జరిగింది. మీకేమనిపిస్తుంది అంటే ఇది కూడా ఉంటుంది. అరే 3 గంటలే కూర్చొని సారాగానే మిఠాయి చేతులు పెడుతూ మీరు అనుకుంటారు. అదే కదా, ఒక ఆమె ఉంటుంది ఇలా, ఒక్కరు సరిపోతారు కదా, ఒక్కరు చాలు నా మూడు ఖరాబ్ చేయడానికి. సడన్గా ఏం సార్ మేము 3 గంటలే కూర్చొని 10 ఏళ్ళ నుండి సతాయించడం మర్చిపోతారు. 10 ఏళ్ళ నుంచి మిమ్మల్ని సతాయించడం మర్చిపోతారు. నేను మీ ముంగడికి వచ్చి ఇంత సంజాయించడం పరిచయం చేస్తాను. మీరు మళ్ళీ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఈడనే వస్తుంది. మీ చేతులను మీరే ఖరాబ్ చేసుకుంటున్నారమ్మా. ఇది ఎవరో చేస్తలే, మీరే ఖరాబ్ చేసుకుంటున్నారు. విన్నారా? నిన్న ఒడిసిన మర్చిపోతారు, ఇప్పుడు భూమ పడుతుందో తిడతారు. ఏమన్నా ఇప్పుడు నేను నిన్న పొడిచిన మర్చిపోతారు, ఈ రోజు భూమ పెట్టిన వాళ్ళు తిడతారు. అందరు తింటారు, ఎవరు ఒకరు తింటారు. ఆ ఒక్కరి తిట్టుడితో ఏమైపోతుంది? మీ అందరికి చుట్టుకుంటుంది. ఇది మీ దాన్ని ఒక్కరు చాలు. అర్థమైందా మీకు? నాకు కోపం వస్తుంది. మీ ఒక్కరైనా మాట పట్టుకొని మీ మీద అందరికీ మళ్ళీ 3 ఖరాబ్ అయి నేను అడ్డైపోతా. నా 3 మీరు ఖరాబ్ చేసుకోకండి. అదే రాముడు సీత కథ అవుతుంది మళ్ళా. అర్థమైందమ్మా? నేను ఎందుకు ఇంత ఓపికతో చెప్తున్నంటే, ప్లాటు ఇది చూడమ్మా, ఒక ప్లాటు మీకు ఒక పేదవాడికి నీకు ఒక ప్లాట్ వస్తే నీకు నెలకు ఇప్పుడు ఊళ్ళో కిరాయి ఎంత? 3000, 4000, 5000. ఓకే, నీకు ప్లాట్ ఇస్తే నీకు ఒక 3, 4, 5,000 రూపాయలు పచ్చా వస్తుంది.
మనిషి సగటు మనిషి అది పెట్టుకొని మీకు చెప్తున్నా, మళ్ళీ మీకు చెప్తున్నా, మీరు ఫీల్ కావద్దు. నేనేం చెప్తున్నా అంటే, నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 1,00,00,000 రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 10 కోట్ల రూపాయలు సంపాదించడైనా సరే, నెలకు 10,000 రూపాయలు సంపాదించడైనా సరే, వాడు తినేది 100 రూపాయలే రోజు. వాడు 100 రూపాయల కంటే ఎక్కువ తినడు. తింటాడా మేడం? నువ్వు ఎంత తింటావు రోజుకి? ఈమె రోజు 2 రొట్టెలు తింటుంది. ఈమె తినాలనుకుంటే రోజు కోడి తినొచ్చు కదా, తినగలుగుతుందా? సౌలత్ ఉన్నాయి కదా ఈమెకు. రోజు ఒక కోడి తినే సౌలత్ ఈమెకు ఉన్నది. తినగలుగుతుందా? తినలేదు. అదే జీవిత సత్యం. విన్నారా? అదే జీవిత సత్యం. అందుకే నేనేమన్నా, నెలకు 10,000 సంపాదిస్తోడు 5,000 కిరాయి బచాయిస్తే ఆ 5,000 10,000 తోటి పిల్లల చదువులకు పనికొస్తుంది, మంచిగా పనికొస్తుంది. అంతకంటే నేను చెప్తున్నా కదా, అంతకంటే ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాడు అసలు మనమే, మీరు నేనే బెస్ట్. ఇంకా కంసకం బుద్ధి పుడితే కోడిని తింటాం. ఇప్పుడు మనం తింటామన్నా కోటీశ్వరుడు కోడి తినడు. యాద పెట్టుకోండి మీరు. కోటీశ్వరుడు కోడి సమస్యలే తినడు. ఎవరైనా కోటీశ్వరుడు ఎవరైనా ఉంటే నీ దగ్గరకు మన దగ్గర రమ్మని చెప్పు. కోడి తింటే చలో ఏదంటే చెప్తాం. కానీ బుద్ధి పుడితే మీరు తింటారు, నేను తింటా. అది మనకు అరుగుతుంది. అర్థమైందా? కోటీశ్వరు కోడి తింటే అరగదు. పాపం అతని ప్రాబ్లం ఏంది? తింటే బీపీ ఎక్కువ అవుతుందా, షుగర్ ఎక్కువ అవుతుందా, ఇంకేమైతుంది? అతని భయం అతనుకుంటుంది. మనకు బీపీ టెన్షన్ ఉండదు, షుగర్ టెన్షన్ ఉండదు. మనము తిన్నంత మీరు తిన్నంత తిండి విన్నాం. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది నిజాలు ఇవన్నీ. నేను మీకు ఇండ్ల జాగా ఇప్పిస్తే మీరు ఒక చిన్న గుడి చేసుకున్నా, మళ్ళీ ఫ్యూచర్ లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, నీకు ఇప్పుడైతే ఇళ్ల జాగా వస్తే నీకు 5, 3, 4, 5,000 ప్లాట్ కిరాయి చెప్తారు కదా. 5,000 అంటే చాలా విలువ అమ్మ. నేను చెప్తున్నా కదా, విన్నారా? కాబట్టి నేను ఇది పెట్టుకున్నా. బరాబర్ ఈ పని నేను చేసి పెడతాను మీ అందరు. ఇది బరాబర్ చేసి పెడతాను. మీ మాట ఇస్తున్నా. నేను మాట అంటే మాట సమస్య లేదు. నా మాట నిలబెట్టుకుంటా. ఇన్నేళ్ళు నా కాంగ్రెస్ గవర్నమెంట్ 10 ఏళ్ళు లేదు కాబట్టి నేను సదాశివటికి రాలే. ఈరోజు వచ్చినా కాబట్టి నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా మాట సీఎం వింటాడు, రేవంత్ రెడ్డి వింటాడు, అందరు చెప్తా. మీకు ప్లాట్లు ఇప్పించారు. అందుకే ఇంత గట్టిగా వచ్చి మీతో నేను మాట్లాడుతాను. 10 ఎకరాలు మైనార్టీ కాలేజ్ కట్టించారు. మైనార్టీ కాలేజ్ కట్టిరా? ఓకే. మైనార్టీలో కాలేజ్ కట్టిరు. ఓకే, ఒప్పుకుంటా. ఇంకా అది వదిలేసి ఇంకా ఎంత ఆడేమైతుంది ఇప్పుడు? 10 ఎకరాలు ఖాళీ ఉంది. అదేమైనా ఉపయోగం చేయొచ్చా? మనం చేయొచ్చా? ఇప్పుడు మీరేమైనా పోయిన గవర్నమెంట్ ఏమైనా చేసేది ఉందన్నా? రైట్, ఓకే, సరే, ఓకే అమ్మా, మీకు అర్థమైంది కదా? సరే. ఇప్పుడు మనకు ఇది ఎందుకు చెప్తున్నట్టే మీకు తెలవాలి. ఇప్పుడు ఇదంతా మీకు తెలవాలి. ఇది జరిగిన సంగతిగా. నేను మొన్న కలెక్టర్ గారి దగ్గర కూర్చోండి మరొకరు. ఇదంతా జరిగింది. జరిగిన తర్వాత కలెక్టర్ గారితో అధికారులు నేను నిర్మల మన నాయకులు సాసిపేట లీడర్లు అందరూ కూర్చున్నారు. అంటే నేనన్నా నేను ఆ రోజు ఇప్పుడు నా గవర్నమెంట్ ఉంది, మా గవర్నమెంట్ ఉంది. నేను ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పిన, నేను ఆయన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి చెప్పిన, వివేక్ గారికి కూడా చెప్తా. మళ్ళా మా ఇన్ఛార్జ్ మినిస్టర్ నిర్మల నువ్వు కూడా చెప్పిపోయి, దామోదర్ సాబ్ ఆల్రెడీ తెలుసు, అయినా చెప్పిన, మళ్ళీ కూడా చెప్తా. నేనేమో ఇది ఏం ఆలోచన చేసిన అంటే, ఇప్పుడు నాకు ఇంకా
కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా 3 ఏళ్ళు ఉంటుంది నాకు ఇంకా. సరే ఇంకా సీఎం రేవంత్ రెడ్డి మా సీనియర్ లీడర్ ఇంకా 5 ఏళ్ళు ట్రై చేస్తున్నాడు. అది అప్పటికి మాట్లాడతారు, ఇప్పుడు వద్దు కదా దాని గురించి. ఇప్పుడు 5,300 మందికి నేను ఇళ్ల జాగాలు ఇచ్చినవి ఉన్నాయి సర్టిఫికెట్లు. అయితే వినాలమ్మా ప్లీజ్. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇవన్నీ వీళ్ళు చేసిన తప్పిదాలు, ఆ రోజు హరీష్ రావు చేసిన తప్పిదం, మీ ఊరు లీడర్ చేసిన తప్పిదం తోటి నాకు ఎంత భూమి ఉంది ఇప్పుడు? 36 ఎకరాలు నాకు ఉంది. ఇప్పుడు ఎంత వచ్చింది తెలుసా? అన్ని కథం చేసి నేను మీకోసం తెచ్చిపెట్టిన భూమిని మొత్తం ఖరాబ్ చేసి పడేసి 30 రోడ్లని వంగ రోడ్లతోటి లేవట్లు రోడ్లతోటి 88 లో రోడ్లు వంగ మొత్తము 88 ఎకరాలు ఉందమ్మా. ఇప్పుడు ఈడ భూమి 180 ఎకరాలు 100 ఇట్లా చేసారు. ఇప్పుడు ఎంత ఉందంటే ఒక 80 ఎకరాలు ఉంది. ఇప్పుడు నేను 80 ఎకరాలల్లా నేను కలెక్టర్ గారికి అధికారులకు ఏం చెప్పినంటే, ఇప్పుడు 80 ఎకరాలలో రోడ్లు పోగా ఒక స్కూల్ పోవాలి, ఇట్లా దవాఖానకు జాగి ఇవ్వాలి, ఒక చర్చికి జాగి ఇవ్వాలి, ఒక ఏది దేవునికి శివునికి మైసమ్మకు పోచమ్మకు లేదా శివ పార్వతులకు లక్ష్మీనారాయణకి అందరికి వెంకటేశ్వరునికి ఇంత జాగియాలి, మస్జిద్కి ఇంత జాగియాలి. అవి కూడా తీసేయమని చెప్పిన. 3 మతాలకు 3 గుళ్ళు, ఒక దవాఖానాకి ఇంత పిల్లలు ఆడుకోవడానికి ఇంత చిన్న జాగా, గ్రౌండ్ స్టేడియం, చిన్న స్టేడియము, పార్క్ ఒకటి. ఇది తీపిచ్చింది పోంగా ఎంత వస్తుందంటే అందులో రోడ్లు పోతాయి కదా, అన్ని పోగా ప్లాటింగ్ ఎంత వచ్చిందంటే 35 ఎకరాలు ప్లాటింగ్. 35 ఎకరాలలో ఎన్ని ప్లాట్లు వచ్చినాయి అంటే 2011 ప్లాట్లు వచ్చినాయి. 80 గజాల కాడికి 2011 ప్లాట్లు వచ్చినాయి. నేను మీకు రాకముందు సరే మనం ఆ రోజు 5,000 మందికి ఇచ్చినాము. ఇంకా ఈ మధ్యలో కొంత సర్టిఫికేట్ లేని వాళ్ళు వస్తారు. ఇప్పుడు మళ్ళా ఈ 10 ఏళ్లలో మళ్ళీ ఉన్నారు కదా ఊర్లో. లేకపోతే మీ పిల్లలు పెద్దగా అయ్యారు, కొడుకు పెద్దగా అయ్యాడు, బిడ్డ పెద్దగా అయింది, లేదా వాళ్ళ పెళ్లిడు వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఒకటే ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఉన్నారు. మరి ఇవి అవన్నీ కలుపుకుంటే మళ్ళీ కావాలి కదా, మరి ఎట్లా చేద్దాము? మరి పోయిన గవర్నమెంట్ లో అరే బాబు వద్దురా నాయన, అది వీడియో వద్దురా అని ఇంకా తీసుకోకూడరా నాయన. అయితే ఏమా అందరు వినండి. అయితే ఇప్పుడు ఈడ ఎంఆర్ఓ గారు మీ మున్సిపల్ కమిషనర్ శివాజీ తెలుసా వీళ్ళకు? లేదు కనబడు. ఈయన మీ కమిషనర్ ఈయన మన ఈయన సాజ్పేట కమిషనర్ ఈయన, ఆయన ఎంఆర్ఓ. అయ్యో ఈయన ఆరే ఇంకొక ఆరే స్వామి రారా ముంగడికి రారా. ఇగో వీళ్ళిద్దరు ఆరే ఇక రారా కనబడుంటారా? తెలుసు కదా గిరిదావాళ్ళు ఇద్దరు. సర్వేరు కూడా ఉన్నాడు ఈడనే. ఎవరు సర్వేరు? ప్రశాంత్ ఉన్నాడు చూడు. పాపం వీళ్ళు కష్టపడి కలెక్టర్ గారు చెప్పి అంతా తయారు చేసుకుని ఇప్పుడు దాకా కూర్చున్నాం. ఇప్పుడు నేను మీటింగ్ పోతున్నా ఈడ ఊరంతా వచ్చేసింది. మా ఊళ్ళంతా ఆటోలు గీటోలు అంతా టామ్ చేసేసారు, చేయమన్నా చేసారు. మీ ఊళ్ళకి తెలవాలి. ఇప్పుడు 2011 మందికి ఇప్పుడు ఇలా భర్తీ చేసే అవకాశం ఇక్కడ ఉంది. నంబర్ 1. ఇంకా ఇది ఓంగా ఇంకొక 2,000 మంది సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే మా పిల్లలు పెద్దగా అయ్యారు మాకు కూడా ఇవ్వండి సార్ అని కొత్త వాళ్ళ టౌన్లోనే, ఇది ఊర్లలో కాదు, మళ్ళా సదాశివపేట మండల్ కాదు, ఇది ఓన్లీ సదాశివపేట టౌన్ కే ఒకటి. మరి ఎట్లా అని నేను అడిగిన సార్. ఇప్పుడు మళ్ళీ భూమి కొత్త ఈడైతే ఇక భూమి వాళ్ళు అట్లా చేసి పోయిన గవర్నమెంట్ ఇంకా భూమి కావాలంటే పెద్ద కావాలంటే 100 ఎకరాలు భూమి చూడమని చెప్పిన. अम्मा सुनो अम्मा आप लोग प्लीज आपके लिए बात करो मैं या कोई मीटिंग दूसरा कुछ नहीं. నేను ఇంకా 100 ఎకరాలు చూడండి, అది కూడా చూస్తే నేను సీఎం గారితో మాట్లాడి మినిస్టర్స్ తో మాట్లాడి నేను అది కూడా చూస్తా.
ఇప్పుడు అది కూడా చూడండి అని వాళ్ళకి చెప్పిన, చిరుకు చెప్పిన, నువ్వు ఇది కోఆర్డినేషన్ చెయ్యి. రామరెడ్డి, నేను ఆ శ్రీనివాస్ ఉన్నాడు కదా సర్పంచ్, వెల్టూరు సర్పంచ్ చెప్పిన, ఒక 100 ఎకరాల భూమి అంటే వ్యవసాయం లేని భూమి, అది కూడా వ్యవసాయము పండని భూమి, వ్యవసాయ భూమిని ఏది కూడా ముట్టుకోవద్దు. వ్యవసాయం కాని భూమి, బీడు భూమి ఏదన్నా ఉంటే 100 ఎకరాలు చూడండి, రైతులకు డబ్బులు ఇప్పించి వాళ్ళకు కూడా కొన్ని ప్లాట్లు ఇచ్చి, ఈడ ఎవరికైతే ఇంకా రాలేవో వాళ్ళందరికీ ప్లాట్లు ఇవ్వడానికి ఇది చేయండి. సపోర్ట్లు ఏమవుతుంది, సపోర్ట్లు కొట్టద్దు, ఎవరు సపోర్ట్లు కొడితే అన్ని క్యాన్సిల్ చేస్తాం. నాకు క్లారిటీ ఉంది, ఈ సపోర్ట్లు ఒకరికి ఓట్లు ఒకరికి. నేను సపోర్ట్లను భరోసా చేయ, ఈ ఓట్లని అది వదిలే, నేను ఓట్లు అయితే అడుగుతలేను ఎవరిని కదా. ఈ సపోర్ట్లకు ఈ దేవుడు అంటారు, నీలాంటి మళ్ళీ ముట్టాడు అంటాడు, మళ్ళా ఎవడైతే నీ అసుంటాడు ముట్టాడంటే వాడే వచ్చి పడుస్తాడు మళ్ళా. ఇవన్నీ మామూలే, ఈ భూమి మీద ఇవన్నీ నడుస్తుంటాయి, ఇవన్నీ వదిలేడు ఇవన్నీ. ఓకే, నేను దాదాపు 2013 సంవత్సరంలో అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రము సపోర్ట్ చేద్దాం, ఉమ్మడి రాష్ట్రము అందరూ వినాలి. అమలకలు వినాలి. 2013 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రంలో, అప్పుడు రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తర్వాత వారు చనిపోయినాక రోషే గారు అయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా 3వసారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండే. నేను అప్పుడు ఇక్కడ ఆ 2 టర్మ్ ఎమ్మెల్యేగా ఉన్న సంగారెడ్డి నియోజకవర్గానికి సదాశివపేట కూడా సంగారెడ్డిలోనే ఉన్నది. ఆ రోజు 2012-13లో సదాశివపేట పట్టణంలో ఉన్నటువంటి ఇళ్ల జాగా లేనోళ్ళు కిరాయిలలో ఉంటున్న వాళ్ళ కోసము ఈ సిద్ధాపూర్ అనే గ్రామంలో ఆ రోజు దాదాపు అప్పుడు మన విష్ణు ఉండే ఎన్ని ఎకరాలు 182 ఎకరాల భూమిని ఈ సదాశివపేట పట్టణానికి శివారు పక్కకే ఈ భూమిని రైతులకు ఎకరానికి 3 లక్షలు ఎకరానికి రైతులకు ఇచ్చి ఒక 100 గజాల ప్లాట్ మొత్తం మీద ఒక ప్లాట్ ఆ కుటుంబంలో వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం. ఎన్ని ప్లాట్ ఇచ్చినాం? 222 మంది రైతులకు ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చినాం. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత అప్పుడు మీ అందరికీ అంటే సంగారెడ్డి పట్టణంలో కాకుండా చుట్టుపక్కల కొత్త గ్రామాలకు కూడా మీ అందరికీ ఇండ్ల జాగాలు ఇదే జాగాలో ఈ మీటింగ్ జాగాలో 2013లో రైతులకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు ప్లాట్లు ఇచ్చి వాళ్ళకు దగ్గర భూమి కొని మీకు ఇళ్ల జాగాల కోసం ఒక్కొక్కరికి 80 గజాల చొప్పున ఇళ్ల స్థలాల సర్టిఫికెట్లు నేను ఇవ్వడం జరిగింది. ఇదే భూమిలో 5300 మందికి ఇచ్చిన. 2014 సంవత్సరంలో ఉమ్మడి రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఆంధ్రప్రదేశ్ ఒకటైంది, తెలంగాణ రాష్ట్రం ఒకటైంది. 2014లో ఈ రాష్ట్రానికి ప్రజలు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేశారు. సంగారెడ్డి నియోజకవర్గం కూడా అప్పుడు ఇక్కడ 2014లో ఇక్కడ నుంచి అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 2014 నుంచి నేను ఇక ఫీల్డ్లో లేను, ఎమ్మెల్యేగా లేను, అధికారం కాంగ్రెస్ కూడా లేదు. ఈ అధికారం కాంగ్రెస్ గా లేదు రాష్ట్రంలో, నేను ఎమ్మెల్యేగా లేను, నాకు పవర్ లేదు, నేనేం చేయలేని పరిస్థితిలో మీకు ఆ రోజు ఇదే భూమిలో రాళ్ళు కూడా వాతిపించడం లేదు. మీరు ఈ జాగలకు రాలేరు.
మీరు కబ్జాల కూర్చోలేరు. నేను 1కి 10 సార్లు చెప్పిన, సర్టిఫికెట్లు ఇస్తున్నా, రాళ్ల నంబర్లు వేసిన, కబ్జాల కూర్చోండి అని పదే చెప్పిన. అయినా మీరు ఆ రోజు ఇక్కడ కబ్జాలకు రాలేదు, ఈ నంబర్లు వేసింది అని మీరు వచ్చి గుడిసెలు వేసుకోలేదు, ఇండ్లు కట్టుకోలేదు. ఒకటి. కొన్ని నెలల తర్వాత సరే, అప్పుడున్న అధికారం టిఆర్ఎస్ ఉంది, ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, రాష్ట్రంలో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు. సరే, దాని తర్వాత ఏమైంది, మీరు ఎవరో కొందరు ఈ జాగ మీదకి వస్తే అప్పుడున్న టిఆర్ఎస్ గవర్నమెంట్ మిమ్మల్ని ఇక్కడ నుంచి పోలీసులను బట్టి గెలబట్టిండ్రు. నాకు అప్పుడు ఎవరు చెప్పారు, సిద్ధాపూర్ విష్ణు వచ్చిండు, అరుణ్ వచ్చిండు, అరుణ్ చిరువల్ అన్న అరుణ్ వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిండు, నా దగ్గర సత్తన్న వచ్చిండు, వీళ్ళందరూ వచ్చిండు. నేనేమంటున్నంటే ఆ రోజు నేనన్నా, ఇప్పుడు నేను అధికారం ఎమ్మెల్యేగా లేను, మన కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, మరి అక్కడనేమో అప్పుడెవరు మినిస్టర్ ఎవరు, హరీష్ రావు ఉండే. మీరు ఇక నాకు పవర్ లేనప్పుడు నాతో అయిన పని నేను చేసి పెట్టాను మీకు. ఇక కబ్జాల్లో మీరు రాకపోవడం మీ తప్పు. ఒకటి. ఇవన్నీ జరిగిపోయినాయి. 10 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు, 10 ఏళ్ళు ఎవరు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది, వాళ్ళది నడిచింది. తర్వాత ఏమైంది, మొన్న ఎలక్షన్స్ అయింది, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయినా, రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది. మీకు సదాశివపేటలో చాలా ప్రేమ ఎక్కువ, మీ ఊరోళ్ళు అంటే మీకు, మీ ఊరోళ్ళ మీద మీకు ప్రేమ ఎక్కువ. ఇక మీ ప్రేమ ఎట్లుందంటే లంగనో లఫంగనో కొడుకు ఎవరైతే ఏముంది, ఇప్పుడు ఎట్లుంటదంటే తల్లికి వాడు తాగుబోతైనా లంకైనా లఫంగైనా కొడుకు తల్లి కొడుకు ముద్దుగానే అనిపిస్తాడు. మీ ఊరోళ్ళు మీకు ముద్దు అనిపించే, అదేదో రాగడతాం కాదు మీకు. సరే, అది మీ కొడుకు మీ ఇష్టం, ఓకే. అది మీ ఊరోడు మీ కొడుకు మీ ఇష్టం, అది నాకు సంబంధం లేదు. సరే, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, నేను ఎమ్మెల్యే లేకపోయినా ఈ ఎమ్మెల్యేలు నాకు పోయింది, దాని మీద మూడు పోయింది, దాని మీద మజా పోయింది, దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇక దాని మీద నాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇక నేను అందుకే కూడా చెప్పిన, మొన్న దసరాకి చెప్పిన, అందుకే ఇక నాతో కాదా ఈ నిలబడు, ఈ ఓట్లాడుగుడు, ఇళ్ళలోకి వచ్చి తిరుగుడు, ఈ అమ్మాయి అంత హెడ్డేక్ నాతో కాదు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నా. రాజకీయాలు ఉంటా, కానీ పోటీ చేయాలని ఇంట్రెస్ట్ పోయింది. నేను నిర్మలకు అడిగిన, నువ్వేమైనా ఉంటా అంటే చెప్పు, నేను పెడతా, లేదా నీ కోనర్ పెడతా అని చెప్పిన. ఇక అర్థమైంది కదా, నీకు ఒప్పుకుంటే నువ్వు ఉండు. నాకైతే ఈ ఓట్లాడుగుడు, తిరుగుడు, ఈ గల్లీ తిరుగుడు, ఓట్లాడుగుడు, అమ్మ నన్ను ఈ అన్ని నాతో కాదు. ఇదంతా ఈ ఆడబెట్టుకోవాలి, ఇదంతా నేను రాజకీయాలు చేస్తా కానీ రాష్ట్రం పనులు వస్తే చేసి పెడతాను మీకు. కానీ ఈ పంచాయతీ నేను పెట్టుకుంటా, ఓట్ల పంచాయతీ మీ చుట్టూ దిగుడు ఇదంతా కదా. కాబట్టి ఈమె కోరుకుంటే ఈమె ఉంటుంది, లేకపోతే ఆమె ఇష్టం. తర్వాత ఇది అయిపోయింది. ఇక నేను ఒక రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా. ఎప్పుడు ఏడాది సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నేను మాట్లాడిన ఒక రోజు, ఇట్లా ఇష్యూ ఉన్నది కనుక టైం వచ్చినప్పుడు చేద్దాంలే అన్న. ఆయన కూడా సీఎం కూడా అన్నాడు. తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్ కూడా మాట్లాడినా. తర్వాత కలెక్టర్లతో కూడా, పోయిన కలెక్టర్తో, ఇప్పుడున్న కలెక్టర్తో మొన్న కూడా మాట్లాడినా. ఇప్పుడున్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, జాయింట్ కలెక్టర్ అధికారులతో మాట్లాడినా. 180 ఎకరాల్లో నేను 5,000 చిల్లర మందికి ఇళ్ల పట్టా సర్టిఫికెట్లు ఇచ్చిన భూమి ఉంది. అంటే ఆమె కలెక్టర్ గారు మొన్న ఏం చేసిందంటే ఎంఆర్ఓని, ఆర్టీఓని, జాయింట్ కలెక్టర్లు అందరిని కూర్చొని పెట్టింది. నేను, నిర్మల, సత్తాన, సుభాష్ ఉన్నాడు, రామరెడ్డి ఉన్నాడు, మాంజనేయులు ఉన్నాడు, చిరు ఉన్నాడు, మీ గౌడ్ సాబ్ ఉన్నాడు. ఇప్పుడే మీ గౌడ్ సాబ్ అన్నా, శ్రీనివాస్ గౌడ్ సాబ్ అన్నా. ఏం గౌడ్ సాబ్ మీ ఊరోళ్ళు మీకు చేసుకోకపోతే ఎట్లా అంటే ఆయన సపోర్ట్ చేయలేడు, వాసీభాయ్ సపోర్ట్ చేయలేడు, రఘుభాయ్, సౌభాయ్, చోటుభాయ్, వీళ్ళంతా ఉన్నారు, సాబేల్ గీబర్ అంటున్నారు అంతా. ఓకే, సజ్జుభాయ్ అంటున్నారు, రమేష్ ఉన్నాడు, నాగర్ అంటున్నాడు, చేరుతున్నాడు, వీళ్ళంతా ఉన్నారు అంతా. కృష్ణరెడ్డి, గొల్లకొల్ల కృష్ణరెడ్డి, శేఖర్ రెడ్డి, సారీ శేఖర్, నువ్వు పేరు చేంజ్ చేసుకోవాలి. నీ పేరు ఆయనకి ఇచ్చి ఆయన పేరు నువ్వు తీసుకో. ఇంకా ముందుకురా, నువ్వు ముందుకురా శేఖర్. ఎంఆర్ఎఫ్ శేఖర్ ఉన్నాడు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.